మార్కెట్‌లో వచ్చేసి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా లాంగ్ టైమ్ ఉండాలని. కానీ మనం ఒకటి అనుకుంటే విధి ఒకటి అని అనుకుంటాం కదా! అలాగే జరిగింది సేమ్. నాకేదో ఎమర్జెన్సీ అవసరం వచ్చింది. నేను ఒక 4,50,000 పెట్టాను లాంగ్ టైమ్ కోసం అని. కానీ మార్కెట్ కూడా అప్ అండ్ డౌన్ అవుతుంది. చాలా సార్లు ప్రాఫిట్ వచ్చినా కూడా చాలా కంట్రోల్ చేసుకొని ఉన్నా. కానీ ఈసారి మాత్రం కంట్రోల్ తప్పాల్సి వచ్చింది. సో నాకు ఇప్పుడు అనిపిస్తుంది మన అవసరం వచ్చిందని అది అవసరం లేని డబ్బులే ఎందుకు పెట్టాలంటారని ఇప్పుడే అర్థమైంది. కానీ నాకు అవసరం లేదనే పెట్టాను. కానీ మనకి ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తుందో మనకే తెలీదు కదా! సో చిన్న ఎమర్జెన్సీ వల్ల ఒక 2,00,000 అవసరం ఉండి 4,5 లక్షల నుంచి 2,00,000 తీసేయాల్సి వచ్చింది. కానీ మంచి ఆపర్చునిటీ మార్కెట్‌లో, కానీ తప్పదు. మన అవసరం మళ్ళీ అది బయట వడ్డీకి తీసుకొని వడ్డీ కట్టడం కన్నా మన మన డబ్బులు మన అవసరానికి తీరితే చాలు కదా! అదే చేస్తాను నేను కూడా. సో తప్పదు, పర్లేదు. అయినా కానీ మనకి ఎస్ఐపిలో చేసుకోవచ్చు లాంగ్ టైం కాబట్టి. సో అవసరం చెప్పి రాదు కదా! సో పర్లేదు, నేనైతే ఇలా చేయాల్సి వస్తుంది. చాలా బాధగా ఉంది. వీడియోలో ఎన్నోసార్లు చెప్పాను లాంగ్ టైం అది ఇది అని. కానీ నేనే తీసుకోవాల్సి వస్తుంది డబ్బులు. అదే ప్రాబ్లం.